హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు 19th డిసెంబర్ 2024. మనము ఒక చిన్న మినీ హోలీ పిలిగ్రిమేజ్ ట్రిప్కి వెళ్దామా? ఫస్ట్ రేపు తిరుపతిలో దర్శనం చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ డే కింద అల్మేనమంగాపురం ఆ గుళ్ళని చూసుకొని అక్కడి నుంచి శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడి నుంచి గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్ అని చూసుకొని మళ్ళీ ట్రిప్ కంప్లీట్ చేసుకొని వచ్చేద్దామా? కాణిపాకం వెళ్ళాలి కదా, వినాయకుడు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. అందరినీ చూసుకొని హాయిగా వద్దాం. వచ్చిన తర్వాత మీకు అన్ని విశేషాలు నేను చెప్తాను, సరేనా? ఆల్ ది బెస్ట్ టు మీ అండ్ టు మై శ్రీదేవి. థ్యాంక్ యూ. కాచిగూడ. హాయ్, కాచిగూడ వచ్చాము. ఇక్కడ నుంచి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి చిత్తూరు పోయి ట్రైన్ ఎక్కితే తిరుపతికి పోవచ్చు. ముందు తిరుపతికి వెళ్దాము, అక్కడి నుంచి ఫర్దర్గా వెళ్దాము. ఇప్పుడు కాచిగూడకి వచ్చాము. హాయ్, 5:20 అవుతుంది మార్నింగ్. రాజంపేట స్టేషన్కి వచ్చాం. దగ్గరలో వచ్చేసాం, తిరుపతికి దగ్గరలో వచ్చేసాం. రైలు పరిగెడుతుంది చలిలో, బాగుంది. రైల్వే స్టేషను రాజంపేట ఇది. చూసేసి ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మేల్కొని ఉంటే ప్రతి స్టేషన్లో దిగి ఆ స్టేషన్ ఎలా ఉంది, ఆ స్టేషన్ బోర్డ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఏం డెకరేషన్ చేశారు, ఇవన్నీ చూస్తాను అనమాట. నాకు అలవాటు. ఇవైతే రైల్వే స్టేషన్స్లో పెయింటింగ్స్ బాగా చేస్తున్నారు. మార్నింగ్ లేచి రీల్స్ చూసేస్తా. తిరుపతి దగ్గరికి వచ్చాం. కోడూరులో వర్షం పడుతుంది. తిరుపతిలో కూడా వర్షం ఉంటుందా? కోడూరు స్టేషన్ కనిపించిందా? వాతావరణం అయితే బాగానే ఉంది, వర్షం కూడా పడుతుంది. హాయ్, రేణిగుంట దాటాము. ఇంకా 10 నిమిషాల్లో తిరుపతి వచ్చేస్తుంది. తిరుపతి వచ్చిన తర్వాత మనం కొండ నడకదారిలో నడిచి దేవదేవుడిని దర్శనం చేసుకుందామా? నడిచి వెళ్దామని డిసైడ్ చేశాను. ఆ దేవదేవుడే నాకు సపోర్ట్ చేయాలి. అందరికీ మా గ్రూపు జగ్గు గ్యాంగ్ ఆఫ్ 25, జగ్గు 25 జగ్గు గ్యాంగ్ ఆఫ్ 25 అందరూ కలిసి నడకలో పోతాం. తిరుపతి దగ్గరలో ఉన్నాం, రీచ్ అయిపోతాం. ఇంకా కొంచెంలో రీచింగ్ షార్ట్లీ. బ్యాంక్ తగిలించుకున్న సెల్ ఫోన్ ఒకటి. వచ్చేస్తుంది. తిరుపతి రైల్వే స్టేషన్ వచ్చేసింది. అదిగో తిరుపతి స్టేషన్. హాయ్, ట్రైన్ దిగా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు అనుకుంటారు ఇల్లు. హాయ్, నువ్వు
భీమాస్లో టిఫిన్. భీమాస్లో టిఫిన్ గోవిందా గోవింద. చెప్పులు లేకుండా కాలు నడకన దేవుడి దగ్గరికి వెళ్దామా? పదండి. ఇదే మా టెంపో ట్రావెలరు, మమ్మల్ని ఈ టూర్లో తిప్పే టెంపో ట్రావెలరు. నంబర్ 8003 PD6166. జాయిన్ అవుతున్నారు. ఇద్దరైతే పర్మనెంట్గా రావట్లేదు. హాయ్, అందరు వాక్ వెళ్తున్నారా? మీ పేర్లు చెప్పుకోండి ఒక్కొక్కసారి. ఇంట్రొడక్షన్. ఓకే ఓకే. టికెట్ తర్వాత తీసుకోండి మీరు. నువ్వు ఇట్లా ఇట్లా కనపడలేదు, నువ్వు నాలా పొట్టుకున్నావు. ఇట్లా మీ పేరండి? జగన్మోహన్. జగన్ గ్యాంగ్ ఈజ్ ఆన్ వాక్. మా గ్యాంగ్ లీడర్ చూడండి. పర్వాలేదు చాలు. తీసాడు. ఎవరు మీ పేరండి? శ్రీదేవి. అందరూ కలిసి గణేష్. అందరూ ఇప్పుడు బై వాక్ శ్రీవారి మెట్ల మీదుగా శ్రీవారిని దర్శనం చేసుకుంటాం. మొత్తం మంచు కప్పేసింది. కొండలేం కనపట్లేదు. తిరుపతికి పోతున్నాము. మంచు కురిసే వేళలో ఇప్పుడు ఎక్కబోయే శ్రీవారి మెట్లు చాలా పురాతనమైనది. ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే, ఈ మెట్ల నుంచే. తర్వాత అలిపిరి మెట్లు స్టార్ట్ అయింది. ఈ మెట్ల ద్వారా స్వామివారి పైకి వెళ్ళారంట. జగన్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే అలిపిరి మెట్లు అనేది రీసెంట్గా వచ్చింది. శ్రీవారి మెట్లు 6 కిలోమీటర్లు నడవాలి. 6 కిలోమీటర్లు అంటే మనం 3 కిలోమీటరా తగ్గించారు. 3కి వచ్చేసింది. ఇప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. వచ్చేసాం, శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చేసాం. ఇక్కడి నుంచి అంతా గ్యాంగ్, 1 dozen గ్యాంగ్ విల్ స్టార్ట్ నౌ వాకింగ్. కమ్ ఆన్, ట్రెక్కింగ్. వెంకటరమణ గోవింద గోవింద. ఎక్కడికి వచ్చారు అందరూ? శ్రీవారి మెట్లకు వచ్చారా? ఇంకా వాకింగ్ స్టార్టా? లెట్ us go. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. హాయ్ మంకీ, హౌ ఆర్ యు? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. శక్తి ఈ నడిచి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫ్రీ టికెట్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ ఫ్రీ టికెట్ కౌంటర్లో ఫ్రీ టికెట్ తీసుకొని వెళితే వాళ్ళకు ప్రసాదం కూడా ఇస్తారు, 2 లడ్డులు కూడా ఇస్తారు. సో నడిచే వెళ్ళే వాళ్ళకి స్పెషల్గా ఫ్రీ దర్శన్ టికెట్ ఇస్తారు ఇక్కడ. అని గ్యాంగ్కి లీడర్ అండి. గ్యాంగ్ లీడర్ సినిమా చూసాం కదా, ఈయన జగన్ మగన్ అని గ్యాంగ్ లీడరు. ఈయన వెనుక ఒక 26 మంది ఉన్నారండి. 26 ఓట్లు ఉన్నాయి ఆయనకి. వాళ్ళంతా ఫ్రీ టికెట్ కౌంటర్లో వస్తున్నారు. ఈ అమ్మాయి చాలా పెద్ద ఇంగ్లీష్ మాట్లాడుతుంది, నాకు రావట్లేదు అంత ఇంగ్లీష్. ఈ మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి బయలుదేరుతారు అందరూ దేవుడి దగ్గర పోవడానికి. ముందు మొదటి మెట్టు దగ్గర కొబ్బరికాయ కొట్టి వెళ్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆపద ముక్కుడు వాడ అనాథ రక్షక గోవిందా గోవిందా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా.
ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా 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 ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా 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 ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. ప్రతి మెట్టుకి నంబర్ ఉంటుంది. కొంచెం దూరం వచ్చిన తర్వాత 100 పెట్టేది. ఇది స్టెప్ నెంబర్ 420 అనమాట. 420 స్టెప్స్ వచ్చేసాం. గోవిందా 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 గోవిందా. మళ్ళీ 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 ఒకసారి చెప్పు చెప్పు. గోవిందా గోవిందాను గోవిందా పర్వాలేదు. గుడ్ గర్ల్. గోవిందా 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 గోవిందా. ఇలా ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకొని కొంతమంది భక్తులు వస్తారు. వాళ్ళ స్ట్రెంత్ రియల్లీ గ్రేట్. దట్స్ అ బిలీఫ్ ఇన్ గాడ్. మెట్లెక్కే సమయంలో ఇట్లా రాళ్ళు పెట్టి వాళ్ళ కోరికలు కోరుకొని చివరి రాయి ఆ కోరికతో పెట్టాలి. అప్పుడు ఆ కోరికలు సిద్ధిస్తాయి. సిద్ధించిన తర్వాత తిరుపతికి వచ్చి మొక్కు తెచ్చుకోవాలి. గోవిందా గోవిందా గోవిందా. చెండు బామా లేదురా నాకు ఇది కావాలా? గోవిందా 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 గోవిందా. 1000 స్టెప్స్ ఎక్కాము. ఇంకా 1388 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా టోటల్ 2388. అందులో 1000 ఎక్కాము. 1388 ఇంకా ఎక్కాలి. అంటే హాఫ్ వరకు వచ్చాము అన్నమాట. హాయ్ హైదరాబాద్. జగన్ గ్యాంగ్ ఎక్కడున్నారు? గ్యాంగ్ లీడర్. ఇదే మెట్లెక్కేసి నాకంటే ముందు ఇక్కడ మన మెట్ల మీద వస్తే ఒక ఫ్రీ టికెట్ ఇస్తారు. దాన్ని స్కానింగ్ చేయాలి. అందుకని మళ్ళీ వెనక్కి వస్తాం. చూడండి దేవుడి మెట్లు అందరికీ దర్శనం చేస్తారు. శ్రీదేవి మళ్ళీ తిరిగి వస్తుంది. అంటే దేవుడు మా చేత ఇంకొక 100 స్టెప్స్ ఎక్కువ నడిపించాడు అనమాట. ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. ఇది చూడు గోవిందా గోవిందా. గోవిందా అయిపోయింది. శ్రీదేవి 1400 వచ్చాము. ఇంకా 988 బాకీ. ఇంకా 1 అవర్ వెళ్ళిపోవచ్చు. 1000 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. గోవిందా గోవిందా. 888 అవును. 1500 వచ్చేసాము. 3 అంటే 888 <1000. 1800 స్టెప్స్ ఓవర్ ఇన్ 2 hours. 600 మోర్. మేబీ అనవర్ హాఫ్ అన్ అవర్. 2000 స్టెప్స్ ఎక్కాం. గోవిందా 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 గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 2 అవర్స్లో 2300 స్టెప్స్ వచ్చాం. 2 అవర్స్ 2300 స్టెప్స్లో వచ్చాం. ఇంకా 88 స్టెప్స్ ఉన్నాయి. కాకపోతే ఇదే స్టీపెస్ట్ స్టెప్స్ అనుకుంటా. గోవిందా గోవిందా. మోకాళ్ళ మీద ఎక్కి మెట్లు ఎక్కుతున్నాడు భక్తులు. కోటాల పర్వతం లెక్క మోకాళ్ళ మీద ఎక్కుతున్నారు వీళ్ళు. గ్రేట్ దేవా. గోవిందా గోవిందా. పై మెట్టుకు వచ్చేసాం. మెట్లు అయిపోయింది ఇప్పుడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. గోవిందా 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 గోవిందా. వెంకటరమణ గోవిందా గోవిందా. ఎంత మంచిగా ఇచ్చావు తండ్రి. హ్యాపీగా నడుచుకుంటూ వచ్చాము. ఇంత కష్టపడ్డా లాస్ట్ పెట్టేసరికి ఎంత ఉల్లాసంగా ప్రశాంతంగా హ్యాపీగా ఉందంటే ఎంత ఏడుకుంటే వచ్చాము. అంతే 2 గంటల 20 నిమిషాలు పట్టింది. 2388 స్టెప్స్ అండి. 2388 స్టెప్స్ ఎక్కి వచ్చాము. 2 గంటల 20 నిమిషాలు పట్టింది. గోవిందా గోవిందా అనుకుంటూ హాయిగా వచ్చేసాము. జై గోవిందా. వస్తుందా? ఏం లేదు, అసలు లేదు, ఏం లేదు, హాయిగా ఉంది. మెట్లు మనం సిటీలో ఉంటే మెట్లకి వెళ్ళట్లేదు, నడిచి వెళ్ళట్లేదు. బండ్లు కార్లు తిరిగితే వచ్చాము. చిన్న రెస్ట్. ఆ తర్వాత రూమ్ ఎక్కడ ఉందో చూసుకొని, కాటేజ్ ఎక్కడ బుక్ అయిందో అవన్నీ చూసుకొని కాటేజ్లో పోయి ఆ తర్వాత స్వామివారికి తలనీలాలు సమర్పించి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళాలి. జై హనుమాన్. ఇప్పుడు కళ్యాణకట్టకి వెళ్తాము. ఈ హనుమాన్ ఇక్కడ ఉన్నాడు, చాలా బాగున్నాడు. హనుమాన్కి జై. నడుచుకుంటూ కళ్యాణకట్ట పోతున్నాం. ఈ వీధులు తిరుపతిలో తిరుగుతుంటే ఎంత హాయిగా ఉంటుందంటే ఎంత బాగుంది. ఏనుగు చూడండి ఎంత బాగుంది. చాలా నొప్పి వస్తుంది కదా. గుడికి వచ్చినప్పుడు నడుపు కళ్యాణకట్టకి వెళ్దాము. పోయి తలనీలాలు ఇచ్చేసి దర్శనానికి వెళ్ళాలి. హాయ్. తలనీలాలు ఇచ్చేసి ఇప్పుడే బయటకు వచ్చాము. ఇప్పుడు పుష్కర నది ఉంటుంది కదా, పుష్కరం గుండం, అక్కడ పోయి స్నానం చేసి దర్శనానికి రెడీ అవ్వాలి. దర్శనం 4:30కి. వెంకటరమణ వెంకటరమణ. It's raining in Tirupati. It's
రైనింగ్ ఇన్ తిరుపతి. సూపర్గా రైన్లో దర్శనం చేసాం. ఇప్పుడు పొలంకి వెళ్ళి స్నానం చేద్దాం. ఇక్కడ ఉండడమే ఒక భాగ్యం. ఈ ప్రాంగణంలో తిరిగితేనే ఒక సంతోషం, ఒక హ్యాపీనెస్, ఒక డివైన్ ప్లేస్. వెంకటేశ్వర స్వామికి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. వర్షం ఆగిపోయింది. ఇప్పుడు వరాస్వామి దేవాలయం దగ్గర కొలన జరిగిపోతుంది. శ్రీవారి పుష్కరిణికి వెళ్దాము. శ్రీవారి పుష్కరిణికి వెళ్దామా? ఇక్కడ పోయి కోనేరులో స్నానం చేసి ఆ తర్వాత దర్శనానికి రెడీ అవుదాం. హాయిగా పుష్కర స్నానం చేసుకున్నాం. ఇప్పుడు రూమ్కి వెళ్ళి బట్టలు మార్చుకొని దోతులు అవి కట్టుకొని అక్కడి నుంచి దర్శనానికి వెళ్ళాలి. ఇక్కడ వేగమాంబ అన్నప్రసాద హాల్ ఇది. ఇక్కడ అన్నప్రసాదం జరుగుతుంది. మంచి వాసన వస్తుంది, సాంబార్ వాసన వస్తుంది. శ్రీదేవి సాంబార్ వాసన వస్తుందా? బాగుంటుంది. అదే ఎస్. తర్వాత దర్శించగానే అందరం కలిసి మనం వేగమాంబల దగ్గర అన్నప్రసాదం తింటాం. హాయ్, రెడీ ఫర్ దర్శన్. ఇక దర్శనానికి వెళ్ళడానికి టైం వచ్చేసింది. ఆ దేవదేవుని దర్శనం కోసం ఇక రెడీ అయిపోయాం. ఇంకా కొద్ది క్షణాల్లో మనం 4:30కి మాకు టైము. ఇప్పుడు 4:15 అవుతుంది. 15 నిమిషాల్లో దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ క్యూ కాంప్లెక్స్ వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు కలుస్తాను. ఎందుకంటే సెల్ నాట్ అలౌడ్ కాబట్టి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు కలుస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. తిరుపతి బాలాజీ దర్శనానికి బయలుదేరుతున్నాం. దర్శనం బాగా జరగాలి. ఆ దేవదేవుని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ దర్శనం చేసుకుని వస్తాం. హాయ్, అందరూ హాయిగా గుండెలు కొట్టుకొని దేవుడి దర్శనం చేసుకొని హాయిగా ప్రశాంతంగా దర్శనం జరిగింది. సంతోషంగా అన్ని చూసుకొని ఈసారి అదేమండి శ్రీవారి పుష్కరంలో స్నానం చేసాం. చాలా నీట్ అండ్ క్లీన్ వాటరు. వరాస్వామి దర్శనం కూడా చేసుకున్నాం. వేగమాంబ అన్నప్రసాదం కూడా తీసుకున్నాం. చాలా బాగా జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్పండి, ఏమేమి చేశారు? మార్నింగ్ లేస్తాం, చాలా మంచి పని చేశారండి జీవితంలో. తర్వాత మెట్లెక్కాం, శ్రీవారి మెట్లెక్కాము. అందరం 12 మంది ఎక్కాము. హాయిగా హ్యాపీగా. హాయ్ అంటే శ్రీవారి మెట్లెక్కి మెట్ల నుంచి వచ్చి తలని నీళ్ళలు ఇచ్చి సమర్పించి పుష్కరిణిలో స్నానం చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెంకన్న బాబుని దర్శనం చేసుకొని మళ్ళీ వరహాస్వామి దర్శనం చేసుకొని అన్నప్రసాదం తిని అక్కడ ఒక 1 అవర్ వెయిట్ చేసి అట్లా అన్ని చుట్టుపక్కల అన్ని చూసి మాడవీధిలో తిరిగిన తర్వాత వెంకన్న బాబుని 2 ఏనుగుల మీద ఊరేగింపులు చూసుకొని లడ్డు ప్రసాదం తెచ్చుకొని బండికి ఇంటికి వచ్చేసాం. ఓకే, రేపటి ప్రోగ్రామ్ ఏంటి సార్? గ్యాంగ్ లీడర్ జగన్ బాబు. రేపటి ప్రోగ్రామ్ ఉదయాన్నే 7 o'clock బయలుదేరడం. ఇక్కడ నుంచి వెహికల్స్లో తిరుపతి వెళ్ళి తిరుపతిలో శ్రీనివాస మంగాపురం, అలివేలి మంగాపురం, కాణిపాకం, తర్వాత గోల్డెన్ టెంపుల్, అక్కడ నుంచి శ్రీకాళహస్తి. వండర్ఫుల్. శ్రీకాళహస్తిలో పడుకొని ఆ మరుసనాడు రాహుకేతి పూజ చేసుకొని అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్, గోవిందరాజస్వామి టెంపుల్, తర్వాత స్టేషన్. సూపర్. ఇది మన ప్రోగ్రామ్. ఆ తర్వాత నేను చెప్తాను వెంకటాద్రి ట్రైన్ ఎక్కడ ఇంటికి వెళ్ళడం. గుడ్.